ఇష్టం లేనటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి ఇష్టం లేనటువంటి ఆర్ఎస్ఎస్ లో ఆయన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిండు. ఆర్ఎస్ఎస్ లో స్టార్ట్ చేసిండు, బీజేపీలో కొన్ని రోజులు ఉన్నాడు, తర్వాత టిఆర్ఎస్ కి వచ్చిండు, దాని తర్వాత టీడీపీకి పోయిండు, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చిండు. రేపు ఎక్కడికి పోతారో తెలియదు. ఈయన అతి తక్కువ రాజకీయ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి ఇన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు కూడా కాలే ఆయన రాజకీయంలోకి వచ్చి. అటు ఇటుగా 2009 నుంచి యాక్టివ్ ఉన్నాడు అంతే, 2004 ఆ ప్రాంతంలో. ఈ గ్యాప్ లోనే ఇన్ని పార్టీలు మారిండు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, టిఆర్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈయనకు అన్ని నక్కతోక దొక్కినట్టుగా అన్ని కలిసి వస్తా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పింది చాలా మనం కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి అన్ని కలిసి వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ, సరే ఇది పెద్దగా చెప్పుకోవాల్సింది లేకపోయినా ఇప్పుడు ఉంటుంది అంటారు. టిఆర్ఎస్ లో ఆయన కొన్ని రోజులు కొనసాగిండు. టిఆర్ఎస్ లో అనుకుంటే జడ్పీటీసీ గెలిచింది. ఇంకొకటి ఈ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలోకి పోయిండు. టీడీపీలోకి పోయి ఇందులో ఎమ్మెల్యే అయ్యిండు. ఇవన్నీ మధ్యలో చాలా ఉంటాయి. మళ్ళీ ఈ హోటళ్ల వ్యవహారాలు, బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ మళ్ళీ ఉంటాయి. ఇదంతా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోయిన్లతో పరిచయాలు, ఇవన్నీ మళ్ళీ ఇంకొక చీకటి కోణం అదంతా కూడా. దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయలేము. డిస్కస్ చేస్తే అంత వేరే కథ అవుతుంది. సో కాబట్టి ఇట్లా ఎమ్మెల్యే కావడానికి రకరకాల కోణాలు వేసుకొని పోయిండు అక్కడ. ఇక టీడీపీలో ఎమ్మెల్యే అయ్యిండు. తొలిసారి ఎమ్మెల్యే అయిపోయిండు, ఇలా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత ఇక ఇందులోనే ఓటుకు నోటు కేసు దొరికింది. ఇవంతా ఆయన కలిసి వచ్చిన అంశం. ఓటుకు నోటు కేసు జరగడము, దాంట్లో రేవంత్ రెడ్డి దొరకడము, కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టడము, ఆయన హీరో కావడం. ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నంత వరకు, ఎమ్మెల్యే అయినంత వరకు ఆయన కేవలం కొడంగల్ ఎమ్మెల్యే మాత్రమే, కొడంగల్ ప్రాంతానికి మాత్రమే తెలిసినటువంటి ఒక నాయకుడు, ఒక చోటా మోటా నాయకుడు. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిన కాలం నుంచి ఆయన చరిష్మా పెరిగిపోయింది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో నెగిటివ్ ప్రచారమే ఎక్కువ ఉన్నట్టు రేవంత్ రెడ్డి కూడా ప్రతి అంశాన్ని నెగిటివ్ కోణంలోనే ఆయన ప్రచారం చేసుకుంటూ పోయింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం భయంకరంగా సపోర్ట్ చేసింది రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో లోపలికి పోయినప్పుడు. మనకు ఒక బలమైనటువంటి నాయకుడు దొరికిండు, వీణ్ణిగా మనము ఒక సూపర్ హీరోగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఈ ఒక సామాజిక వర్గం మీడియా ఏదైతే ఉంటుందో ఆ మీడియా జాకీలు పెట్టి అన్న ఈరుడు సూర్యుడు మీసం తిప్పిండు తొడగొట్టిండు అని చెప్పేసి ఒక మీడియా మొత్తం, చంద్రబాబు నాయుడు మీడియా మొత్తము రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపుకుంటూ వచ్చింది. 2016లో ఇదంతా ఇష్యూ జరిగింది. టీడీపీలో ఉంటే భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు. అందులో ఉంటే ఎవరు నమ్మేటట్టు లేదు కూడా. ఆ పార్టీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖం చూస్తే తెలంగాణలో ఓట్లు వాడే పరిస్థితి లేదు. ఇది ముందుగానే గమనించిన రేవంత్ రెడ్డి కొంత రాజకీయంగా ముందుగా ఏం జరుగుతుందో ఊహించగలడు ఆయన. ఇది ముందుగానే గమనించిన రేవంత్ రెడ్డి ఈ టీడీపీలో ఉంటే మన బతుకు బస్టాండే, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేము, కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా మన పెత్తనమే నడవాలి. దానికోసము 2016-17 ప్రాంతంలోనే భయంకరంగా పైరవీలు చేపించి చంద్రబాబు నాయుడిని వెనకంగా పెట్టి నడిపించేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు WP. దాని తర్వాత ఏమైంది, ఇంకా కొనసాగుకుంటా 2018 ఆ ప్రాంతంలో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొన్న ఎన్నికలకు 1-2 సంవత్సరాల ముందు పిసిసి కూడా అయ్యింది. ఇవన్నీ కూడా ఎన్నికగా చంద్రబాబు నాయుడు ఆయన మీడియా ఇదంతా నడిపించుకుని వచ్చింది. ఇక్కడ కూడా రెడ్లు చాలా కాలంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఒక 10 సంవత్సరాల వీళ్ళకి అధికారం కోల్పోయి, అధికారం లేకపోతే రెడ్లు ఉండలేరు. తప్పకుండా వాళ్ళకి అధికారం ఉండాలి. తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు ప్రధానంగా వాళ్ళకి అధికారం ఉంటే వాళ్ళకు జర తిన్న తిండి పైకి పడుతుంది, లేకపోతే పైకి పట్టదు. ఇది వాస్తవం. సో కాబట్టి రెడ్లందరూ ఏకమై ఎవరో ఒక రెడ్డి కావాలి, మంచోడో దొంగోడో లంగోడో ఎవడో ఒకటి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని రెడ్డి నాయకులు లెక్క వాళ్ళు ఇంటర్నల్ గా అనుకొని ఆ నాయకుని పుష్ చేసి 2023 డిసెంబర్ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. అది జరిగింది. సో ఇదంతా కూడా నక్కతోక దొక్కినట్టుగా రేవంత్ రెడ్డికి అన్ని అనుకూలించుకుంటూ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక 6 సంవత్సరాల ముందు వచ్చి ముఖ్యమంత్రి అయ్యిందంటే అంత ఆషామాష వ్యవహారం కాదు. కానీ రేవంత్ రెడ్డితో సాధ్యమైంది. ఎట్లా సాధ్యమైంది? ఎన్నికగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మోడీ గారు బలంగా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా మోడీ ఆశీస్సులు బలంగా రేవంత్ రెడ్డికి ఉన్నాయి. కేసీఆర్ ని దింపాలంటే
కేసీఆర్ దింపాలంటే ఒక రేవంత్ రెడ్డితోనే అయ్యే పని కానే కాదు. మోడీ, చంద్రబాబు నాయుడు ఆర్థిక బలాలు, అధికార బలాలు, అన్ని అస్త్రశస్త్రాలు అన్ని వాడి కేసీఆర్ ను కుర్చీ నుంచి దింపి, ఇది వాస్తవం. ముస్లిం ఓట్లను ఏ రకంగా చేల్చాలో మోడీకి తెలుసు, ఏ రకంగా అధికారులను అజేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి అందరినీ మేనేజ్ చేసుకున్నారు, అంతా సెట్ చేసుకొని కేసీఆర్ ఒక ప్లాన్ ప్రకారం కుర్చీలోకి వెళ్ళి తీసి పక్కకెట్టారు. మోడీకి కూడా కేసీఆర్ రూపంలో కొంతదో ప్రమాదం కనపడతా ఉంది. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాకు మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చటంతా అసెంబ్లీ ఎన్నికల కంటే ఓ సంవత్సరం ముందు, అంటే అప్పటికి లోక్సభ ఎన్నికలు ఒక సంవత్సరంన్నర ఉన్నాయి. మనం ఎట్లా అధికారంలోకి వచ్చినట్టు లేదు. ఏ 230 కానో 40 కానో ఏ 20 కానో ఆగిపోతాం. ఏంది పరిస్థితి? కేసీఆర్ చూస్తుంటే ఇటు మహారాష్ట్ర వైపు జోరుకపోతా ఉన్నాడు, ఇటు కర్ణాటక వైపు పోతా ఉన్నాడు, అటో ఇటో అక్కడో ఇక్కడో అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చినాయంటే కథమే, మన బతుకు బస్టాండ్ అవుతుంది. నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో కేసీఆర్ అబ్కా బార్ కిసాన్ సర్కార్ అన్నట్టు నిదానంగా పోతే ఆ నినాదం చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే రైతులందరినీ ఏకం చేస్తుంది. కేసీఆర్ ప్రతి ఎకరం ఉన్నటువంటి ప్రతి రైతుకు 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చుకుంటూ పోయిండు. అలాగే దేశం అంతా కూడా ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే అది ప్రమాదంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించినటువంటి మోడీ కేసీఆర్ తెలంగాణలోనే రాజకీయంగా పరిమితం చేయాలి అంటే ఈసారి గెలిస్తే మాత్రం కేసీఆర్ ని పరిమితం చేయలేదు. ఈసారి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితేనే కేసీఆర్ ని పరిమితం చేయగలం. అది ఆయన అనుకున్నటువంటి టార్గెట్. దాంట్లో భాగంగానే కేసీఆర్ ని ఇటు మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరు కలిసి ఓడగొట్టారు. ఇదంతా మోడీ చంద్రబాబు నాయుడు సహకారంతోటే రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి కొనసాగుతా ఉన్నాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే, అయ్యా నీ చంద్రబాబు నాయుడు గాని, నీ మోడీ గాని, నీ రాహుల్ గాంధీ గాని వీళ్ళెవ్వరు కూడా నీ ఓటమిని 2028 ఓటమిని ఎవ్వరు కూడా ఆపలేరు. నేనే అక్కడ తెలంగాణకు వచ్చి పర్యటించి నిన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో. ఇది జరిగినటువంటి వ్యవహారం. కేసీఆర్ ని అన్నందుకు ప్రశాంత్ కిషోర్ కోపం రాలే. బీహారీ అధికారులను, బీహారీ ఐఏఎస్లను, ఐపీఎస్లను, బీహారీ ప్రజలను వాళ్ళ డిఎన్ఏను కించపరిచే విధంగా అన్నందుకు ఒక బీహారీ పౌరుడిగా ఆయన కోపం రావడంలో సహజం. ఇప్పుడు తెలంగాణను ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనుకుంటావా? ఏమంటాం? తొక్కిన ఆరదేశం బిడ్డ తమాషాలు చేయొద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఎవడన్నా మాట్లాడితే ఏమంటారు? ఆ ప్రాంత ప్రజలందరూ, ఆ ప్రాంతం మీద ప్రేమైనటువంటి ప్రతి ఒక్కరూ నినదిస్తారు. ఈ దేశ పౌరులను ఎవరైనా కించపరిస్తే పాకిస్తానుడో లేకపోతే ఇతర దేశస్తులో ఊకుంటామా మనం? భరతమాత మీద మనకున్నటువంటి మన ప్రేమని మన నిరసన రూపంలో, మన మాటల రూపం తెలుపుతాం. సేమ్ అట్లనే ఆయన బీహార్ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా బిహేవ్ చేసిరు కాబట్టి ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు, ఈ రేవంత్ రెడ్డిని ఓడగొడతాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.